అంటే ఆయన పొలిటికల్గా ఆయన థాట్ ప్రాసెస్లో ఎక్కడ డీవియేషన్ ఉండకూడదు అనుకున్నారు. అంతే స్పష్టంగా టైమ్ అండ్ అగైన్ మీ క్యాడర్స్ కానీ లీడర్స్కి కానీ సూచనలు చేస్తూ వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో మనం కక్ష సాధింపు రాజకీయాలకు దిగద్దు, వాళ్ళకి మనకి తేడా ఏంటి, వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే, శత్రువులు కాదు. ఇది అంటే మిమ్మల్ని ఉద్దేశించా, మీ నాయకులు మీ క్యాడర్స్ని ఉద్దేశించా, లేకపోతే ప్రస్తుతం జరుగుతున్న కొన్ని చోట్ల చోటు చేసుకుంటున్నట్టుగా అందరూ భావిస్తున్న కక్ష సాధింపు చర్యలకు సంబంధించిందా? ఎలా చూస్తారు మీరు దీన్ని? నమస్తే సార్. ముందుగా వాస్తవన్ గారు మీకు అలాగే 99 వీక్షకులకి ప్యానెల్లో ఉన్న తోటి సభ్యులకు అందరికీ శుభోదయం అండి. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన రిజల్ట్స్ రోజు, కౌంటింగ్ రోజు ఒక మాట చెప్పారండి. రాజకీయాలుగా మాత్రమే వైసీపీ మాకు ప్రత్యర్థి, అంతేగాని శత్రువు అయితే కాదు. కక్ష సాధింపు చర్యలు మే కేడర్ కానీ మా దగ్గర నుంచి కానీ ఉండవు. కేవలం వారిని అంటే కన్స్ట్రక్టివ్ గానే క్రిటిసైజ్ చేస్తాం తప్ప మేము పర్సనల్ గా వెళ్ళము. కక్ష సాధింపు చర్యలు ఉండవని స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే మాట మీద ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిలబడటం జరిగింది. అలాగే కేడర్ కూడా ఆయన ఎన్నోసార్లు మా అందరికి కూడా దిశానిర్దేశం చేశారు. మీరు ఓటమిలో ఉన్న వాళ్ళని చూసి హేళన చేయడం కానీ, వారిని కించపరిచి మాట్లాడటం కానీ అట్లా చెయ్యొద్దు. ఎందుకంటే అధికారం అన్నది ఎవరికీ శాశ్వతం కాదు. 5 ఏళ్లకు ఒకసారి అధికారాలు మారుతూనే ఉంటాయి. అధికారం అన్నది కేవలం ప్రజలకి సేవ చేయడానికి, ప్రజా సంక్షేమం చేయడానికే మనం ఉపయోగించుకోవాలి. కానీ దాన్ని ఏదో మనం నెత్తికెక్కించుకుంటే కనుక అలా నెత్తికెక్కి ఎగిరిపడ్డ వాళ్ళందరూ పాతాళంలోనే పడిపోతారు, మీరు గుర్తుపెట్టుకోండి అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే ఈ రోజు అధికారం ఉంది కదా అని చెప్పి మీరు మా కేడర్ కూడా నిన్న కొన్ని దిశానిర్దేశాలు చేయడం జరిగింది. ఏమంటే కుటుంబ రాజకీయాలు, వారసత్వ రాజకీయాలకి నేను వ్యతిరేకిని. అలాగే వారంతట వారు ఎదిగి కుటుంబంలోని వ్యక్తులు ఎవరైనా రాజకీయంగా బలపడితే అది తప్పులేదు, కానీ ప్రజల మీద బలవంతంగా కుటుంబ రాజకీయాలను రుద్దకండి, అదొకటి స్పష్టం చేశారు సార్. అలాగే నిన్న కూడా చెప్పడం జరిగింది, మీరు ఇది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి యొక్క విజయం, మీరు మన ఒక్క విజయమే, మన వల్లే గెలిచామని కూడా మీరు ఎగిరెగిరి పడవద్దు. అలాగే ఓడిపోయిన వైసీపీ నాయకుల్ని అలా ఎగిరెగిరి పడుతున్న వాళ్ళు ఎవరైనా మీ నాయకుడి దృష్టిలో ఉన్నారా సుజాత గారు? అలా ఎగిరెగిరి పడుతున్న వాళ్ళు ఎవరో ఆయన దృష్టిలో ఉండుంటారు, లేకపోతే ఆ వ్యాఖ్య చేయరు కదా ఆయన. మేబీ 1-2 చోట్ల నుంచి ఆయనకి ఏమైనా కంప్లైంట్లు వచ్చి ఉండొచ్చు సార్. ఇది ఆదిలోనే తుంచేయాలి, ఈ సంస్కృతి మంచిది కాదని చెప్పడం జరిగి ఉండొచ్చు. అలాగే కూడా కుటుంబంలోని వ్యక్తుల్ని పరిపాలనలో మీరు వారిని తీసుకొచ్చి పాలనాపరమైన చర్చలు జరుగుతున్నప్పుడు, అధికారిక చర్చలు జరుగుతున్నప్పుడు కుటుంబంలోని వ్యక్తులకు అక్కడ జోక్యం కల్పించద్దు అని కూడా చెప్పారు సార్. ఇది చాలా మంచి మాట. అంటే మనం రీసెంట్ గా జరిగిన ఒక లేడీ విషయంలో చూసాము, ఒక పోలీస్ ఆఫీసర్ ని దురుసుగా ప్రవర్తించినట్టు. అక్కడ జరిగిన విషయం ఏంటన్నది పక్కన పెడితే ఎవరు కూడా అసలు కుటుంబంలోని వ్యక్తులకు రాజకీయాలకు సంబంధం లేకుండా ఉంచండి అని ముందుగానే హెచ్చరికలు జారీ చేయడం అనుకోవచ్చు. ఏదైనా కూడా మీరు బాధ్యతగా పనిచేయాలని ఒక దిశానిర్దేశం చేయడం జరిగిందండి. రైట్. చౌదరి గారు మీరేమంటారు? నిన్న మీ కూటమి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన వాళ్ళ కార్యకర్తలకి స్పష్టంగా దిశానిర్దేశం చేశారు, లీడర్స్కి కూడా. వారానికి ఒక ఎమ్మెల్యే పార్టీ హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉండాలి, ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకునే ఎందుకు అని చెప్పారు. ఓ పక్క మీ నాయకుడు కూడా ట్రాన్స్ఫర్మేషన్ దిశగా ఆయన వెళ్తున్నారు. ఈ పాద నమస్కారాలు, సాష్టాంగ నమస్కారాలు అన్నీ మానేయండి, తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి, దేవుడికి నమస్కారం చేసుకోండి, అంతేగాని ఇట్లాంటి వ్యక్తి పూజలు వద్దని చెబుతున్నారు. మొత్తానికి ఏంటంటే ఈసారి కూటమి ప్రభుత్వం పూర్తిగా రిఫార్మ్స్ మీద దృష్టి పెట్టింది. ముందర అంతర్గతంగా సంస్కరణలు మొదలెట్టి తర్వాత బయట వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తోంది. అదే సందర్భంలో నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల సందర్భంగా మాట్లాడుతూ, ఆర్థిక ఉగ్రవాదులు వీళ్ళందరూ, నేరస్తులందరూ కూడా దీన్ని ఇప్పుడైనా తుంచేయకపోతే ఈ ప్రమాదం చాలా దారుణంగా ఉంటుంది. ఇంకో సటిల్గా చెప్పారు, వాళ్ళు చేశారు కదా, వాళ్ళు చేయగలిగిన తప్పు మనం చేస్తే ఏంటి తప్పు అనే పద్ధతిలో ఆలోచించమాకండి, ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయొద్దు అనే విషయంలో. అది మీ పార్టీలో ఉన్న కొందరు అన్వాంటెడ్ ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి, ఏ పార్టీకైనా తప్పదు, కలుపు మొక్కలు ఉంటాయి, వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేసిన డైరెక్షన్గా, ఆదేశంగా మనం చూడొచ్చా? తప్పకుండా సార్. ఈరోజు అశోక్ గారికి, 99 ప్రేక్షకులకి, అలాగే జనసేన నేత సుజాత గారికి, పాల్గొనబోయే కన్సుకి కూడా నమస్కారాలు.
రాష్ట్రంలో అధికారం ప్రజలు భారీగా కూటమి అప్పచెప్పిన బాధ్యత పెరిగిందనే విషయాన్ని పదే పదే మా నాయకులు మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కావచ్చు, బాబు గారు కావచ్చు, లోకేష్ గారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో అధికారం మీకు ఇచ్చాము, మీరు ఆట పాడిందే పాటగా చేస్తే మళ్ళీ ప్రజలు బుద్ధి చెప్తారని ప్రతినిత్యం మమ్మల్ని హెచ్చరిస్తున్నారు. అలాగే ఏదైనా తప్పులు జరిగితే నివారిస్తున్నారు. సో ఇది ఒక మంచి పరిపక్వత కలిగిన నాయకులుగా, భవిష్యత్తు రాజకీయాలకి ఆదర్శంగా రాబోయే నాయకులకు కూడా ఇది ఒక నిదర్శనంగా మారే అవకాశం. ఎందుకంటే గతంలో 151 సీట్లతో ఎటువంటి దుర్మార్గమైన పరిపాలన చేసి ఈరోజు అబాస్పాలయ్యి పూర్తి స్థాయిలో ఓటమి గురైన ఆ పార్టీ నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాలి కదా. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీటింగ్ పెట్టినా, ఇంకోరు మీటింగ్ పెట్టినా, ఏంటంటే ప్రతినిత్యం మన కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి విభేదాలు రాకూడదు, ఎవరిని బహిరంగ విమర్శించుకోకండి, అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, పదవులు అడగండి, తప్పులేదు, ఏ పదవి కావాలని అడగండి, చెప్పాలా చెప్పండి, వీళ్ళంత వరకు మనం న్యాయం చేద్దాం అనే విధంగా సున్నితంగా మాట్లాడడం అనేది ఒక రాజకీయ పరిపక్వత కలిగిన నాయకులుగా చెందుకుంటున్నారు. తను మార్చుకుంటూ భవిష్యత్ రాజకీయాలకు ఆదర్శంగా కూడా ముందుకెళ్తున్నారు. ఎప్పుడైతే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రానికుండా అగ్రనాయకులు కాపాడుతున్నారంటే 100% ఆ ప్రభుత్వం 100% క్రమశిక్షణా పద్ధతిలో పోవాలని కోరుకుంటున్నారు. అట్లాగే రాష్ట్రంలో జరిగిన అన్యాయాలపైన శ్వేతపత్రాలు పైన కానీ, అమరావతి పైన కానీ, పోలవరం పైన కానీ, ఈరోజు మైన్స్ పైన ఇవ్వడంతో రాష్ట్రంలో ఎంత భారీ ఎత్తున ప్రజల సొత్తును దోసేసుకున్నారనే విషయాన్ని ప్రజలకు చెప్పాలి, ప్రజలకు తెలియజేయాలి. ప్రజల నిర్ణయం మనకు భాగస్వామ్యం కావాలి. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రజలకు చెప్పాలి ఇట్లా జరిగినది. సో రాష్ట్రం అప్పుల పైన మాట్లాడడం, మైన్స్ ఏ విధంగా దోచేసుకున్నారని, మా జిల్లాలో పెద్దిరెడ్డి 800 కోట్లు ప్రతి నిమిషం కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ సాక్ష్యాధారాలతో బయటపెట్టి తగిన చర్యలు తీసుకోవాలనే వాళ్ళ యొక్క రాజకీయ అవగాహనతో ప్రజలకు చెప్పడం అనేది కొంత ఆదర్శనీయం. ప్రజలు కూడా అప్రమత్తం అవుతున్నారు. ఏమో ఇంత భారీ ఎత్తున ప్రజల ఆస్తుల్ని కొలగొట్టారా, ఈ డబ్బులు ఒక పక్క మీ నాయకుడు అంత ట్రాన్స్పరెంట్ గా, అంత నిర్దిష్టంగా, అయ్యా మనకి ఈ శత్రుభావం వద్దు, మనం రాజకీయ ప్రత్యర్థులుగానే చూద్దామని ఇద్దరు నాయకులు చెబుతున్నా, ఇప్పుడు నిన్న విశాఖపట్నం విజయసాయిరెడ్డి గారి కేసులో ఆమెని అప్రదిష్ట పాలు చేసే విధంగా మీ నాయకులే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఎంతవరకు సమంజసం అండి? ఇబ్బంది కక్ష ఏమైనా ఉంటే రాజకీయంగా విజయసాయిరెడ్డి గారిని తీర్చుకోవాలి. దేశం మొత్తం చూసింది నిన్న. అది దేశం మొత్తం ఈ రకంగా సోషల్ మీడియాలో ఈ ట్రోల్స్ రావడం ఏంటి, పాలకపక్షం వాళ్ళు అది దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ గారు చాలా నిర్దిష్టంగా నిజంగా ఆ విషయంలో ఆయన అప్రిషియేట్ చేసి తీరాలి. లైన్ దాటరు వాళ్ళ కార్యకర్తలు. మరి మీ నాయకులే లైన్ దాటేస్తుంటే ఒక ఆడబిడ్డని, ఆమె వ్యక్తిగత కారణాలు అవన్నీ మనకు అనవసరం, వ్యక్తిగత కారణాలు ఆమె విడాకులు తీసుకున్నారు, చెప్పారామా, చెప్పిన తర్వాత బయటకు వచ్చి ఈ విషయం మీద ఎవరో అతను చెప్పాడు, వాళ్ళకేవో ఆస్తిగాదాలు ఉన్నాయని చెప్పాడని హైప్ చేసి కూర్చోబెట్టి మీరు కూడా కామెంట్స్ పెడుతూ సోషల్ మీడియాలో మీమ్స్ చేయటం ఎంతవరకు కరెక్ట్? మీకేమి ఆదేశాలు రాలేదు ఇట్లా చేయమాకండి అని? సార్ నాకు తెలిసినంత వరకు మా సోషల్ మీడియా వాళ్ళు తప్పులు చేస్తుంటే ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. అయితే ఎప్పుడైతే విజయసాయిరెడ్డి గారు మీ బుద్ధా ఇంకనే పెట్టాడండి, వాళ్ళు వీళ్ళు ఎందుకండి, మీ బుద్ధా ఇంకా మీ ఎమ్మెల్సీ పెట్టాడు, వాళ్ళు ఇంకా చిన్న వదిలేయండి. చూశాను సార్, ఎందుకంటే రాజకీయ జీవితాలు వేరు, వ్యక్తిగత జీవితాలు వేరు. అట్లాగే రామారావు గారు అవినీతి గురించి మాట్లాడండి, ఓకే, దాంతో ఇబ్బంది ఏం లేదు. ఆమె చాలా సాధారణ జీవనం నుంచి వాళ్ళ 100 కాసుల బంగారం ఒంటి మీద వేసుకుని తిరుగుతాను, అడగండి, ఓకే. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది సార్, మీకు అది మీకు చెప్పాలి. ఎందుకంటే మదన్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వెనకనున్న వ్యక్తి అనే విషయాన్ని గుర్తించాలి. ఈ ట్విస్ట్ మీకు కూడా తెలిసే ఉంటది బహుశా. రాజ్యసభ సభ్యులందరూ కూడా ముక్కుమ్మడిగా వేకే కుంపటి పెట్టాలని, వేరే వాళ్ళతో కలవాలని విజయసాయిరెడ్డి గారు చేస్తున్న కుట్రలో భాగంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెలియటంతో పూర్తి స్థాయిలో కేసులు తెచ్చడం కోసం తాడేపల్లి గెస్ట్ హౌస్ నుంచి జరిగిన కుట్ర. ఇది వాస్తవం, మీరు కూడా దాన్ని విశ్లేషించుకోవచ్చు. మీరెలా పడ్డారు ఆ ట్రాప్ లో? మోడీయే చెప్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడమాకని ఆయన చెప్తున్నా, అప్పుడు ఎలా మీరు ఇప్పుడు మళ్ళీ పడుతున్నారు మీరు? ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు పెద్దవాళ్ళు బుద్ధ బ్యాంకులు లాంటి వాళ్ళే ట్యాబ్ లో పడ్డారంటే నేను చాలా ఆచితూచి నిన్న కూడా 3-4 మాధ్యమాల్లో మాడేటప్పుడు విజయసాయిరెడ్డి గారి విషయం మాడేటప్పుడు నేను ఖచ్చితంగా చెప్పా, అది వ్యక్తిగత విషయం, ఒక మహిళపై నేను మాట్లాడదలుచుకోలేదు, ఆ వ్యక్తిగత విషయాలు నాకు అవసరం లేదు, ఇది రాష్ట్రానికి ఉపయోగపడదు అనే విధంగా మాట్లాడారు. కాకపోతే తప్పు చేయకూడదు. ప్రజా జీవితంలో ఒక నాయకుడు తప్పు చేస్తే విచారణమే, కాబట్టి దాని మీద ఖండించండి, అలాంటి తప్పులు చేయొద్దండి, దాని మీద చర్య తీసుకోండి చెప్పడం. కానీ
ఒక ఉద్యోగస్తురాలు లేదంటే ఒక రాజ్యసభ మెంబర్గా ఉండేటప్పుడు వాళ్ళ ఇంటర్నల్ కుట్రలు ఎన్నో ఉంటాయి. ఒకరి మీద దాళ్ళు, ఒకరి కాళ్ళు ఒకరి లాక్కోళ్ళు ఎన్నో ఉంటాయి. అప్పుడు విజయసాయి రెడ్డి గంత గొప్పగా రాజ్యసభ మెంబర్లందరినీ కూడా వేరే దగ్గర తీసుకెళ్లిపోవాలని చేస్తున్న కుట్రలో భాగంగా ఎట్లయినా ఇరికించాలని చెప్పి మదర్ని తీసుకొచ్చి సాక్ష్యాధారాలతో ఆయన ఒక లాయర్ని పట్టుకొచ్చి వీళ్ళందరినీ ప్రెస్ మీట్లు పెట్టారంటే ఈయనకి ధైర్యం ఏమో నాకు అర్థం కాలేదు. కానీ అటువంటి వ్యక్తిగత విషయాలపైన తెలుగుదేశం పార్టీ ఇటువంటి వెళ్ళకూడదు. వెళ్ళిందంటే పార్టీ అగ్రస్థానం చూసుకుంటా ఉంది. ఆల్రెడీ మేము కూడా చాలా విషయాలపైన మాట్లాడమంటే ఖచ్చితంగా చెప్పేశాం, ఇది కాదండి ఇలా చేయకూడదండి, మీరు ఇప్పుడు శ్వేతపత్రాల గురించి మాట్లాడతాను. అలాగే విజయసాయి రెడ్డి గారి దగ్గర వాళ్ళతో ఆ మహిళతో పెట్టుకున్న బంధాల గురించి మాట్లాడదు. ఎందుకంటే అది ఖండించాలి, చేసిన తప్పు, అది చేయకూడదు. ఎందుకంటే ప్రజాహితానికి చెప్పండి. అంతేగాని వాళ్ళు ఎక్కడ కలిశారు, ఏ ఊరికి వెళ్ళారు, ఏం తిన్నారు, ఎక్కడ ఉన్నారు, వాళ్ళ ఫోటోలు ఇవన్నీ మార్పింగ్ చేయడం లేదా ఇంకో చెప్పడం అనేది సమంజసం కాదు. వ్యక్తిగత దోషణకి వెళ్ళడం అని మా బాధ్యత కాదు. కాబట్టి ఎవరైనా వెళితే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకుంటారు, తీసుకోమని చెప్పి నిన్న కూడా ట్వీట్ చేశాం. సో ఇవన్నీ పరిస్థితులు ఏంటంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు వార్నింగ్ చాలా క్లియర్ గా ఉన్నారు. వాళ్ళ కింది స్థాయి కార్యకర్తలను అనిత్యం హెచ్చరిస్తున్నారు. పార్టీ కాపాడుకుంటూ పార్టీ లైన్ దాటనేకుండా పార్టీలో జరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలి. ఈ శత్రువులు వేసే ట్యాప్ లో మనం పడకూడదని పదే పదే మోడీ గారు గతంలో చెప్పారు. బాబు గారు పడ్డాన్ని మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. మళ్ళా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు, లోకేష్ గారు ఇటువంటి విధానాలపైన వెళ్ళకూడదని పదే పదే హెచ్చరిస్తున్నా. ఇంటర్నల్ మీటింగ్ లో చెప్తున్నా కూడా ఒకరిద్దరు అనేది ఎగ్జైట్మెంట్ అయ్యి నోరు జారడం అనేది కొంత బాధ కలిగిస్తా ఉంది. కాబట్టి ఇలాంటి విషయాలు వెళ్ళకూడదు. వీళ్ళు గత ప్రభుత్వాలు ఇట్లాంటి అక్రమ సంబంధాలు, నల్ల డబ్బులు, ఆర్థిక నేరాలు, ఆ కబ్జాలు చేసే కదా ఈరోజు ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకున్నారు. మనకెందుకు ఆ పని? మనం 164 సీట్లు ఎందుకు? మనకి బాధ్యత ఇదే ఇంట్రాస్పెక్షన్ మీ నాయకులు మీ నుంచి కోరుకుంటున్నారు. మీ పార్టీ జాతీయ అధ్యక్షులు వారు, ముఖ్యమంత్రి ఇలాంటి ఇంట్రాస్పెక్షన్ మన కార్యకర్తలకి, మనకు లీడర్స్ కావాలని. లెట్స్ హోప్ సో. మీకు మాదిరి చౌదరి గారు అందరూ మీ వాళ్ళు ఆలోచన చేయాలి. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. పూడి తిరుపతిరావు గారు బీజేపీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి, వారు కూడా మనతో జాయిన్ అయ్యారు. సో మొత్తానికి తిరుపతిరావు గారు చూశారు కదా, తాడేపల్లి ప్యాలెస్లో జరిగిన కుట్రలో విజయసాయి రెడ్డిని ఇరికించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆడిస్తున్న నాటకం. ఎక్కడ బీజేపీ ఆ ఎంపీలని ఎత్తుకుపోతుందో, లేకపోతే ఎత్తుకుపోయేందుకు విజయసాయి రెడ్డి గారు సహకరిస్తారో అనే భయంతో మాజీ ముఖ్యమంత్రి ఈ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి తెలుగుదేశం అబ్జర్వేషన్. అది ట్రాపా, కాన్స్పిరసీయా? ఈ ట్రాప్ అయితే బీజేపీ పాత్ర ఎంత, కాన్స్పిరసీ అయితే బీజేపీ రోల్ ఏంటి? అందరికీ నమస్కారం. వాసుదేవన్ గారు, అంటే మనకి ఒక సామెత ఉంది, వెయ్యబోయే చేను కొనబోయే ఆవు మేసేసింది అని చెప్పేసి. ఇక చేనే వేయలేదు, ఈ ఆవు కొనలేదు, మేసేసింది. దానికోసం పంచాయతీ నడుస్తుంది. అంటే ఇప్పుడు నా ముందు శ్రీనివాస చౌదరి గారు చెప్పారు, నేను దానికి విశ్వసిస్తా. అంటే పార్టీ బాధ్యత కాదు, పార్టీ ఏమి అలా చేయమని చెప్పేసి వాళ్ళ పార్టీ అయినా ఎవరి పార్టీ అయినా చెప్తుందని కాదు. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఇట్లాంటి వ్యవహారాల్లో ఆయన కొద్దిగా సెన్సిటివ్ గానే ఉంటారు. అది కూడా ఎలా మాట్లాడారు అనేది మనం చూసాం. ఏంటంటే ఆధిపత్య పోరు నేపథ్యంలో రాజకీయాల్లో కొంతమంది పావులు కదుపుతుంటే కొంతమంది బలవుతుంటారు. అది వాళ్ళు మీరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి, లేకపోతే చౌదరి గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ప్లాను విజయసాయి రెడ్డిని ఇరికించడానికి. ఇవన్నీ కాంక్రీట్ ఎవిడెన్స్లు ఎక్కడా లేవు. ఒకటైతే వాస్తవం, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అంటే ఆ ఇష్యూకి ఎందుకు అంత ప్రాధాన్యత వచ్చింది అనేసి అంటే, ఎవరైతే బాధితురాలు లేకపోయినట్టయితే ఆవిడ బాధితురాలు అనడానికి కూడా అవకాశం లేదేమో. ఎందుకంటే బహిరంగంగా కొన్ని ప్రస్తావనలు ఆవిడ చేసిన తర్వాత మహిళగా సానుభూతి ఉండొచ్చేమో గాని కావాలని చేసింది అన్నటువంటి వాదనలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో వాట్ ఎవర్ ఇట్ మే బి, మన దగ్గర అయితే కరెక్ట్ సమాచారం. ఆవిడ ఏదైతే ఆవిడ భర్త ఉన్నాడో తను చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో వచ్చినటువంటి ఆ తీగ అక్కడ కదిలింది, ఈ డొక్కంతా కదిలింది అనేది ఒక రకంగా మనం మాట్లాడుకోవాలి. వాస్తవానికి ఆవిడ భర్త కనుక ఆవిడని సపోర్ట్ చేసినా లేకపోతే ఇష్యూని వేరే విధంగా చూసినా ఒకలాగా ఉండేది. ఆవిడ భర్త దాన్ని బ్లాస్ట్ చేశాడని అయితే నేనైతే భావిస్తున్నాను, నా దగ్గర ఉన్న సమాచారం.
ఈ నేపథ్యంలో ఏంటంటే ఇవన్నీ ఊహాగానాలే. ఏదైనప్పటికీ రాజకీయ క్షేత్రంలో వ్యక్తిగతమైనటువంటి అంశాలకి ఖచ్చితంగా తక్కువ ప్రాధాన్యత ఇవ్వడమే మంచిది. అది లీగలా ఇల్లీగలా అనేది మళ్ళా వేరే అంశం. ఎందుకంటే మా వరకు మేమైతే ఇటువంటివి మా పార్టీ ఖచ్చితంగా అసలు మాట్లాడను కూడా మాట్లాడదు, సస్పెండ్ చేస్తుంది వ్యక్తుల్ని. రెండోది దాని మీద చర్చ కూడా తక్కువగానే చేస్తుంది మా పార్టీ వరకు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, మొదటి నుండి కూడా కొన్ని నియమాలకి కొన్ని వ్యక్తిగత క్రమశిక్షణకి కట్టుబడి ఉన్నటువంటి పార్టీ. దురదృష్టం ఏంటంటే ఇక్కడ గమ్మత్తైన విషయము, నేను ఇందాక అన్నట్టుగా ఈ తీగ లాగితే ఎక్కడో రాజ్యసభలో డొక్క కదిలింది. అదే మీ భావన కూడా నాకు అర్థమై. రాజ్యసభలో ఉన్నటువంటి సభ్యుల్ని కలిపేయడానికి చేస్తున్నాడు విజయసాయి రెడ్డి అనే తీగ దగ్గర ఇప్పుడు వాస్తవానికి లోక్సభలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా మాకు మద్దతుగానే వెళ్తామని చెప్పి ప్రకటించినటువంటి సందర్భంలో దానికి కూడా విశ్వసనీయత లేదని నేను భావిస్తాను. మాకు అక్కడ చెయ్యము అనేసి అంటే పోనీ మేము అలా చేసామా లేకపోతే అందులో ఉన్నటువంటి గ్రూపులు అలా చేశాయా అనేది ఒక అర్థవంతంగా ఉంటుంది. వాళ్ళు చేస్తామని చెప్పేసి వచ్చారు. ఇంకా నేను నాలాంటి వాడు అయితే ఏం చేస్తారు మీరు, అది అనైతికంగా ఉంటుందని కూడా నేను మాట్లాడతాను. ఎందుకనేసి అంటే మేము ఇప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ మాకు సపోర్ట్ చేసింది అనేసి అంటే అది వేరు. అక్కడ తెలుగుదేశం పార్టీ బయట నుండి సపోర్ట్ చేసింది. ఇవాళ పరిస్థితి అది కాదు. రాష్ట్రంలో మేము తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి మేము పనిచేస్తున్నాము. ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఇక్కడ, అక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ మాకు సపోర్ట్ చేస్తుంది అనేసి అంటే నా బట్టి వాళ్ళు నేను అది కరెక్ట్ కాదనే చెప్తాను. అవసరమా అవసరం లేదనేది అది వేరే విషయం, మళ్ళీ కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము కూటమిలో ఉన్నాం. గతంలో తెలుగుదేశం పార్టీ మాకు సపోర్ట్ చేసేటప్పుడు మేమేమి వైసీపీతో కూటమిలో లేము అక్కడ, కాబట్టి ఎవరైనా సపోర్ట్ చేయొచ్చు. బట్ ఇవాళ పరిస్థితి కాదు. మేము కూటమిలో ఉంటుండగా వాళ్ళు సపోర్ట్ చేస్తాము అనేసి అన్నారనేసి అంటే అక్కడ అది ఒక రకంగా అయితే అనైతికమైనటువంటిది. అయితే ఇక్కడ అదే అంశాన్ని ఆధారంగా తీసుకొని విజయసాయి రెడ్డిని ఇరికించడానికి జగన్మోహన్ రెడ్డి చేశాడు ఈ కుట్ర అనేసి అంటే అది ఎంతవరకు వాస్తవమా లేదా అనే అంశాల మీద అది తెలుగుదేశం అబ్జర్వేషన్ అండ్ ఎలిగేషన్ అండి. అవి నిజమని నేను అంటలా. వాళ్ళకి ఆ రకమైన వాళ్ళు ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో పడిపోతున్నాం, ఈసారి అప్రమత్తంగా ఉండాలని అనుకుంటూనే బుద్ధాంకన్ గారు లాంటి వాళ్ళ చేత సోషల్ మీడియాలో ఈ పోస్టులు పెట్టిస్తున్నారు వాళ్ళు. అంటే రెండు నాలుకల ధోరణి అనేది వైసీపీ ఆరోపణ. ఓ పక్క వాళ్ళ నాయకుడు ఏం చెబుతున్నారు, నిన్న మాట్లాడినప్పుడు మనం రాజకీయ ప్రత్యర్థులు ఆయన కానీ ఈయన కానీ ఇద్దరు కూడా చాలా స్పష్టంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళు శత్రువులు కాదు, మన కక్ష సాధింపులు వద్దని. మరి జరుగుతున్నది ఏంటి? క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది కదా అక్కడ. మంచి ప్రస్తావన చేశారు వాస్తవన్ గారు. నేను ఇక్కడ ఏమనుకుంటానంటే ఒకసారి అంటే ఇవాళ మేము మిత్రపక్షాలుగా ఉన్నామని కాదు, బుద్ధా వెంకన్న గారి కాస్త దుందుడుకు స్వభావము ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదే కాదు. మేము కలిసి ఉన్నప్పుడు కూడా, ఇది గత 14 నుండి కలిసి ఉన్నప్పుడు, విడిపోయిన తర్వాత బుద్ధా వెంకన్న గారి తాలూకా అంటే అందరూ ఒక స్వభావంతో ఉండాలి, అందరూ సాధు జీవుల్లాగా శ్రీనివాస్ చౌదరి గారో లేకపోతే నాలాగో ఉండాలో అనేసి అనుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం లేదు రాజకీయ క్షేత్రంలో. సో నేను ఆయనకి ఎవరు ప్రేరేపించాల్సిన పని లేదు. ఇవాళ మేము మిత్రపక్షాలుగా పార్టీలో రైట్. మహేష్ గారు వారు మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వస్తా. అంటే మనం అనుకుంటే ముఖ్యుడు కాదండి, పార్టీ అధినేత అనుకోవాలి, పార్టీ అనుకోవాలి. మీరు నేను ఎవరు అనుకోవడానికి ఇక్కడ ఏమంటానంటే కొన్ని వ్యక్తిగతమైనటువంటి, ఇప్పుడు బుద్ధా వెంకన్న ముఖ్యుడు కాడు, లేకపోతే ఆయన పార్టీలో లేడు, లేకపోతే మా కూటమికి సంబంధం లేదని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇప్పుడు నేను ఉంటాను, నా ఉత్సాహం ఉంటది, నా ఉత్సాహం నా పైత్యం నా పార్టీకి అంటగడతాం అనేసి అంటే ఎలాగుంటది? ఇది నా సొంత పైత్యం, ఇది నాకేదో ఉంటది. అలాగా ప్రతి ఒక్కరికి ఉంటది. నేను అందువల్లనే చెప్తున్నా, బుద్ధా వెంకన్న గారికి క్లీన్ సర్టిఫికేట్ ఇవ్వడం నా ఉద్దేశం కాదు. నేను గతంలో అందువల్లనే చెప్పాను, కాస్త పార్టీలో అందరూ ఒకేలాగా ఉండాలి అనేసి అంటే అది సాధ్యపడే పని కాదు. ఇప్పుడు అందరూ వాజ్పేయిలు అయిపోయినట్టయితే మాకు అద్వానీ గారు ఎక్కడ నుండి దొరుకుతారు, అందరూ మోడీ గారు అయిపోతే మాకు అమిత్ షా గారు ఎక్కడ దొరుకుతారు? ఇవాళ మేము పరిపాలించడం ఎలా పరిపాలిస్తాం? నా భావం అందరికీ అర్థమై ఉంటది అనుకోండి. కాబట్టి ఖచ్చితంగా పార్టీ అన్నాక అన్ని రకాలు ఉంటారు. అందరూ తిరుపతి రావులు అయిపోయినట్లయితే
తిరుపతిరావుకి విలువ ఉంటది, లేకపోతే అందరూ మీలాగే ఉన్నట్టయితే మీకు విలువ ఉంటది కదా. కాబట్టి ఎవరి తాలూకా విలువ వాళ్ళకి, ఎవరి తాలూకా స్ట్రాటజీ వాళ్ళకి. అంటే నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే కాస్త ముందుగా స్పందించడం, అది పార్టీకి సంబంధం ఉందని చెప్పేసి మనం భావించాల్సిన పని లేదు. ఆయన తాలూకు సహజ ధోరణి అది. అంటే ఒకటి ప్రతిపక్షం మీద దాడి చేయడంలో ముందుంటాడు ఆయన. మళ్ళీ నేను సమర్థిస్తాను కూడా, రాజకీయ క్షేత్రంలో అది కూడా అవసరమైన. అలాగా అన్ని సమాచారం వచ్చిన దాకా నోరు మెదకుండా నో కామెంట్ అనుకుని కూర్చొని అప్పుడేదో మాట్లాడతాం అనేసి అంటే అది ఆ ఇష్యూ బ్లాస్ట్ అవుతుంది. కాబట్టి వచ్చిన సమాచారంతో మాట్లాడతారు కొంతమంది. మా బోటోళ్ళు, మా శ్రీనివాస్ చౌదరి గారు నాలాంటి వాళ్ళు మాట్లాడారు, నాకేంటి తెలియదండి, ఇంకా నాకేంటి తెలియదండి అంటాం మేము. అలాగే అందరికి అనమంటామా? కాదు కదా. కాబట్టి ఆ నేపథ్యంలో బుద్ధ వెంకన్న గారు అన్నారంటే అది పార్టీకి అంటగట్టాల్సిన. సార్, ఇంకొక కీలకమైన విషయం తిరుపతిరావు గారు, ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తున్నారు, అమిత్ షా గారితో భేటీ. వారంలో రెండోసారి, 2 వారాల వ్యవధిలో రెండోసారి ఇది. ఏంటి ఇది? ఏదో ఇండికేషన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ దట్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ విషయంలో ఏదో ఒత్తిడి తీసుకొస్తున్నారు. హోంమంత్రి కూడా దీని మీద ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా మాట్లాడబోతున్నారు. ఆందోళన పట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి బెంగళూరు జంప్ అయ్యారు. మోకాలికి కొంచెం ఆపరేషన్ అని శస్త్రచికిత్స అనేది వాళ్ళు అఫీషియల్గా చెప్పలేదు, కానీ మనకి తెలిసిన సమాచారం. ఏది మోకాలి శస్త్రచికిత్స చేయించుకోవాలో లేకపోతే సమ్ థెరపీ చేయించుకోవాలని చెప్పేసి. ఇవన్నీ ఏంటంటే ఇంటర్లింక్ చేస్తే ఒకదానికి అనుసంధానిస్తే వస్తున్న అనుమానాలు. మీకేమైనా సమాచారం ఉందా? ఎప్పుడు ఒకవేళ ఉంటే అరెస్టు జరగచ్చు? వాసుదేవన్ గారు, చరిత్ర పునరావృతం అవుద్ది అనేసి అంటే ఇలాగే ఉంటదేమో బహుశా. 2014 తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా సేమ్ టాపిక్ వచ్చేది. ఎక్కడ చూడండి, ఒకసారి గుర్తు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించమని అడగడానికి వెళ్తున్నారు. ఇదే వచ్చేది. గుర్తుందో లేదో మీకు? బాగా గుర్తుంటుంది, నాకంటే బాగా మెమరీ ఎక్కువ మీకు. నేనేమంటానంటే ఇప్పుడు కూడా ఇదే, ఇదిగో తోక, అదిగో నాకు పులి కనబడింది అన్నటువంటి పరిస్థితులు. మా సోదరులు బుద్ధ వెంకన్న గారి విషయంలో ఎలాగైతే కొంచెం ఎర్లీగానే స్పందిస్తుంది. ఇంకో సామెత ఉంది కదా, తొందరపడి ఒక్కో ఇలా ముందే కూర్చుంది అన్నట్టు. కొన్ని గొంతులు ఆ విధంగా వస్తుంటాయి. కానీ ఒకటి వాసుదేవన్ గారు, ఇప్పుడు ఇమీడియట్ గా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిన పని గానీ ఆవశ్యకత గానీ అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు కూటమికి కానీ లేదు. ఎందుకనేసి అంటే ఆయనతో పరిపాలనకు కానీ ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసినందువలన కక్ష సాధింపు అంటారా? చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి రోజు, విన్నింగ్ అయిన మొదటి రోజు చెప్పారు, కక్ష సాధింపు రాజకీయాలు వద్దు మనకి. ఎందుకంటే ఆయన రాజకీయంగా ఎవరన్నా చిన్న చిటుకు నిర్ణయాలు తప్పు ఉండొచ్చు, కానీ ఎప్పుడు కక్ష సాధింపు కానీ లేకపోయినట్టయితే అనైతిక రాజకీయాలకు కానీ ఆయన కొంచెం దూరంగా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇవాళ కూడా 4.0లో కూడా ఆయన క్లియర్ గా చెప్పారు. నిన్న ఇంకా మీకు నేను ఒక విషయాన్ని కోట్ చేస్తాను ఈ సందర్భంగా వాసుదేవన్. ఇటువంటి డిమాండ్ తో పవన్ కళ్యాణ్ గారు వెరీ నెక్స్ట్ డే ఆఫ్ రిజల్ట్ ఢిల్లీ వెళ్తారు అన్నటువంటి భావన నాకు కూడా ఉండేది. ఎందుకంటే ఆయన బిఫోర్ ఎలక్షన్ ఆయన తాలూకా వెర్షన్, ఆయన మీద ఉన్నటువంటి వీళ్ళు పెట్టినటువంటి ఇబ్బందులు, ఒక మిత్రపక్షంగా మాకున్నటువంటి సానుభూతి నేపథ్యంలో ఆయన ఆ విధంగా రెస్పాండ్ అయ్యి సెంట్రల్ డిమాండ్ చేస్తారేమో అన్నటువంటి ఆలోచన అయితే నాకు కూడా ఉండేది. కానీ గమ్మత్తైన విషయం ఏంటంటే ఆయన వారాహి దీక్షలోకి వెళ్ళిపోయి అటువంటి మాటలు రానటువంటి సందర్భం ఇప్పుడు నెల 3 రోజులు అయింది. 3 రోజులు ఎక్కడైనా ఆయన కూడా అటువంటి కక్షాదింపు చర్యలకి ఆలోచన కూడా చేయనటువంటి సందర్భాన్ని ఇక్కడ నేను గుర్తు చేస్తున్నా వాస్తవం. ఎందుకంటే ఒకటి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వీటిని చక్కదిద్దడానికి అవసరమైతే వారానికి ఒకసారి కాదు 2 సార్లు కూడా ఢిల్లీ వెళ్లాల్సిన అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఓవర్ టెలిఫోన్స్ ద్వారా జరిగే వ్యవహారాలు కొన్ని ఉండవు కాబట్టి కొంత డేటా అక్కడ డిస్కస్ చేసుకోవడానికి అయితేనేమి తీసుకోండి. అంతేగాని రాజకీయ పరమైనటువంటి పర్యటన అయితే ఇప్పుడు ఇదేమి కాదు. ఒకవేళ ఇంకో కూడా నేను చెప్తాను, మనం అనుకున్నది మీరు ప్రస్తావించిందే నిజమైనట్టయితే దానికోసం ఢిల్లీ వరకు వెళ్ళాల్సిన పని లేదు. సింగిల్ వర్డ్ సార్ అది. ఆయనకి అరెస్ట్ చేసేయండి, నాకు బాధపోద్దని చెప్పి ఇక్కడ నుండి ఫోన్ లో కూడా చెప్పివచ్చు, ఆయనకి వెళ్ళి డిస్కస్ చేయాల్సిన పనిలే ఆయన. కాబట్టి అదైతే వాస్తవం కాదు. ఇంకా ఫ్రీక్వెన్సీ పెరిగినా పెరగవచ్చు. రాష్ట్రం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో గత 5 సంవత్సరాలుగా ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి దిద్దుబాటు చర్యల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతకంటే ఫ్రీక్వెన్సీ పెంచి ఢిల్లీకి వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఉండొచ్చు.
అక్కడ పెద్దలు కూడా, ఢిల్లీ పెద్దలు కూడా వీరితో చర్చించడానికి ఇక్కడికి రావడమా లేకపోతే అక్కడికి వెళ్ళడమా. ఇప్పుడు మాకున్న సమాచారం మేరకు భారతీయ జనతా పార్టీ నుండి కూడా ఒక సెంట్రల్ కమిటీ ఒకటి వచ్చి చంద్రబాబు నాయుడు గారితో డిస్కస్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా మాకున్న సమాచారం. అంటే వివిధ పరిపాలనా పరమైనటువంటి అంశాలకు సంబంధించి. అంటే కాబట్టి ఇటువంటి ఇదే కానీ కేవలం ఏదో జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళారు అనేసి అంటే ఆయనకి ఏదో ఇక్కడ నుండి భయపడి వెళ్ళాడు. అరెస్ట్ చేయాలంటే బెంగళూరులోనే అరెస్ట్ చేయొచ్చు, బంగ్లాదేశ్ లోనైనా అరెస్ట్ చేయొచ్చు మనకు ఉన్నటువంటి అవకాశాలు. మీరు చూస్తున్నారు పాకిస్తాన్ లో రాత్రి తెల్లారేసరికి ఎవరు ఏట్ అవుతున్నారో తెలియట్లేదు, ఎవరో అనేది తెలియట్లేదు. మనకైతే తెలుసు, మీకు నాకు ఎవరని. ఇది నేపథ్యం. రైట్. ఒకసారి కాంగ్రెస్ నేత నేతి మహేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళాం. మహేశ్వరరావు గారు, నిన్న నుంచి అంటే గడిచిన 2 రోజుల నుంచి ఏపీలో జరుగుతున్న డెవలప్మెంట్స్, వ్యక్తిత్వ హననం. ఇప్పుడు ఆమె కరప్టెడ్ ఆఫీసర్ అయితే ఓకే, కరప్షన్ ఛార్జెస్ వరకు కన్ఫైన్ చేయాలి. విజయసాయి రెడ్డిని కూడా కరప్షన్ యాంగిల్లోనే టార్గెట్ చేస్తూ మాట్లాడాలి. ఇదేంటి బజారుకి ఇచ్చారు? నిన్న నేషనల్ మీడియా అంతా మన గురించే మాట్లాడుకుంది, తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుంది, తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయం గురించి మాట్లాడుకుంది. ఆమె 2 బిడ్డలు తల్లి, ఆ పిల్లల మానసిక వేదన ఏంటి, ఎట్లా ఉంటుంది ఒకసారి. వై డోంట్ వీ లుక్ ఇన్ టు దట్ యాంగిల్? మన డిబేట్లో ఒక మహిళ కూడా కూర్చున్నారు, ఆమె కూడా తర్వాత మాట్లాడతారు ఈ విషయంలో. ఆమె కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయనుకోండి, ఆధారాలతో వచ్చి మాట్లాడండి, నో ఇష్యూ. అతను ఆల్రెడీ డైవర్స్ ఇచ్చేశానని చెప్పిన తర్వాత అతను వచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్టి అతని చేత మాట్లాడించి, వెనకాల తొందరపడి శ్రీనివాస్ చౌదరి గారు లాంటి వాళ్ళు కాదు కానీ కొందరు తెలుగుదేశం నాయకులు తొందరపడి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం. ఇప్పుడు అది నిన్నటిదాకా మీరు క్వశ్చన్ చేసింది ఏంటి, ఇవాళ మీరు చేస్తుంది ఏంటి? ఇది నేషనల్ మీడియా అడుగుతోంది. సరే, తెలుగు ప్రజలు ఎవరు మాట్లాడరు. 164 మెజారిటీ ఇచ్చేసిన తర్వాత తెలుగు ప్రజలు అంత సాహసించరు. లాస్ట్ టైం ఎట్లా సాహసం చేయలేదు, ఇప్పుడు సాహసించరు. నేషనల్ మీడియా క్వశ్చన్ చేసి తెలుగు రాష్ట్రాల వంక అదో రకంగా చూస్తుంటే ఇబ్బందిగా అనిపించట్లేదా మహేశ్వర్ గారు? సార్, ఇక్కడ మనం చూసుకోవాలంటే, నేను గత 2 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బందుల్లో ఉందండి, పునర్నిర్మాణం కోసం ప్రతిపాదన చేయాలన్న దాంతో నేను ఈ మీడియా హౌస్ని అప్రోచ్ అయ్యాను. అంటే వాళ్ళు చెప్పింది, నాకు ఆ రోజు మాట్లాడిన దాన్ని బట్టి, అయ్యా ఈ టాపిక్ పెద్దగా వెయిటేజ్ ఉండదు, పెద్ద మసాలా ఉండదు అన్నట్టు వాళ్ళ వర్షన్ నాకు విన్నాను. అంటే వాళ్ళు 24 గంటలు సెన్సేషన్ కావాలి లేదా మసాలా కావాలి, మసాలా అనే యాంగిల్లో ఉన్నారు వాళ్ళు. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, విజయసాయి రెడ్డి గారి మీద చాలా మాట్లాడాను మేము కూడా. అదే చార్టెడ్ అకౌంటెంట్ గా విధానాల పరంగా ఆయన మీద ఎన్నెన్నో విమర్శించాను. 68 ఏళ్ల వయసు ఆయన. ఆ వయసులో ఆయన మీద ఇలా ఇద్దరికి తండ్రి అయ్యాడు, వాళ్ళకి తండ్రి అయ్యాడు. దారుణం కాదు. మైండ్ చూస్తూ ఉంటే, టీడీపీ సోషల్ మీడియా చూస్తూ ఉంటే భయం వేస్తుంది. ఇప్పుడు మైండ్ టెర్రరిస్టుల మీద ఉన్నారు వాళ్ళు చూస్తూ ఉంటే. ఈవెన్ మనం కూడా చిన్న విమర్శ ఏదన్నా ప్రభుత్వం మీద చేసినా కూడా మొత్తం దాడి. నేనే దాని విక్టిమ్. మాట్లాడినప్పుడల్లా నన్ను వైసీపీ వాళ్ళు చెప్పేది అదే. ఆ వేలో మమ్మల్ని హింస పెడుతున్నారని చెప్తున్నాను. మేబీ ఆ ఓడు పెద్దదైనా చెప్పాలను. శ్రీనివాస్ చౌదరి గారు, ఒక నిమిషం మహేశ్వర్ గారు, మహేశ్వర్ గారు ఒక నిమిషం, నేను మీ దగ్గరికి వస్తాను, మీరే మాట్లాడండి. శ్రీనివాస్ చౌదరి గారు, మహేశ్వర్ గారు చేస్తున్న ప్రస్తావనకి సంబంధించి నిర్దిష్టమైన అంశాలు కొన్ని ఉన్నాయి. మనం తర్వాత డిబేట్లో ఎలాగో 2-3 రోజులు డిబేట్లో అది కూడా డిస్కస్ చేస్తాం. ఆయన విక్టిమ్ అంతవరకు నాకు తెలుసు. అంతకు మించి ఇప్పుడు ఏం మాట్లాడలేను. మిగిలిన విషయాలు మనం ఈరోజు తీసుకున్న అంశాలు మనం మాట్లాడదాం. తర్వాత మనం డెఫినెట్గా ఇట్ విల్ బి డిబేటెడ్. మహేశ్వర్ గారు మాట్లాడండి. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, ఆంధ్రప్రదేశ్ లో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు చర్చించి వీటి తాలూకు ప్రతిపాదన చేయాలనేది ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వం కోసం మేమందరం కూడా పనిచేసాం. గత 4 ఏళ్లుగా ప్రొఫెషనల్ ఫోరం తరఫున చాలా వర్క్ చేసాం. మా పర్సనల్ టైం కూడా యూజ్ చేసుకొని చేసాం. మేము చెప్పదలుచుకుంది, అలాంటి వాటికి చర్చ పెట్టండి. ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ సంక్షోభం ఉంది, కౌలు రైతులు చచ్చిపోతా ఉన్నారు, మా ప్రకాశం జిల్లాలో విపరీతంగా వలస వెళ్ళిపోతా ఉన్నారు. వీటి మీద చర్చ పెట్టండి. వీటి మీద చర్చ పెడితే ప్రభుత్వానికి వెళ్తాయి. ఇది కదా మీడియా చేయాల్సింది. వాళ్ళెవరో పర్సనల్ జీవితం గురించి వెళ్తున్నారు. మీరే చెప్పారు, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకుంటే 4 పెళ్లిళ్ళు చేసుకుంటాను క్లెయిమ్ చేసి మీరు, అలాగే మీ పార్టీ నాయకులుగా వ్యక్తిగత విషయాలు, పుట్టుల గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళని మీరు మాట్లాడిన మీరు, అదే అంశం ఇంకొక పార్టీకి సంబంధించిన ఆమె అబల అంటేనే ఒక దళిత మహిళ లేదా గిరిజన మహిళనే, అదే ఉన్నత కులానికి సంబంధించి లేదా పెద్దావిడైతే ఈ చర్చ పెట్టే వాళ్ళు చెప్పండి. నేను అడిగే స్ట్రైట్ ప్రశ్న, ఇక్కడ మీరు విజయసాయి రెడ్డి మీద టార్గెట్ చేసే ప్రాసెస్ లో
ఆమె మీద మీరు ఇబ్బంది పెట్టినట్టే కదా. ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. రేపు భవిష్యత్తులో ఆడపిల్లలకి ఎట్లా సమాధానం చెప్పుకుంటుంది? చెప్పాలంటే ఆమె గట్టి అమ్మాయి కాబట్టి నువ్వు సూసైడ్ చేసుకునే పరిస్థితి కనపడింది. కానీ ఇట్లాంటివి కరెక్ట్ కాదు. ఏదన్నా వాళ్ళ హస్బెండ్ వేసాడంటే ఇట్లాంటి బొచ్చుడు వస్తా ఉంటాయి న్యూస్ అన్ని. దానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అంత ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఒక న్యూస్ డిబేట్ పెట్టేసి మొత్తం విజయసాయి రెడ్డి ఇలా అనేది మొత్తం మీ సోషల్ మీడియా చూడండి. నేనేది అక్కడ అడపా కాదు. విజయసాయి రెడ్డిని ఆమెను పక్కన పెట్టుకొని విజయసాయి రెడ్డి కొత్త కాపురం, విజయసాయి రెడ్డి కొత్త కాపురం ఏందండి ఈ వర్షం? రాజకీయాల్లో ఉంటే ఇవన్నీ జరగాల? రేపు భవిష్యత్తులో మనకు కూడా 70 ఏళ్ళు వచ్చిన తర్వాత మనం 3 పెళ్ళాలను చూపించే పరిస్థితి ఉంటే దారుణమైన పరిస్థితి కంచి పోవాలా? ఈ రాష్ట్రం ఇది పోవాలి చెప్పాలంటే మేము. ఎందుకంటే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే విధానాల పరంగా మాట్లాడండి. విజయసాయి రెడ్డి మీద చాలా ఆరోపణలు చేశారు. ముఖ్యంగా రామాయపట్నం కోర్టు వచ్చేకి అరవిందో ఫార్మా కంపెనీకి కోర్టు ఎందుకు ఇస్తారండి? కోర్టులో ఎక్స్పీరియన్స్ లేదని అడగండి. వాటి మీద మీరే ఆరోపణ చేశారు. మరి ఇప్పుడు వచ్చారు కదా, తీసేయండి అది. అలాగే భోగాపురం కోర్టులో ఆయన తాలూకు ల్యాండ్ల తాలూకు ఇష్యూస్ కూడా మీరు మాట్లాడారు. ఆయన మీద చాలా మాట్లాడారు అవినీతి తాలూకు. వాటి మీద మాట్లాడండి, వాటి మీద చర్చ పెట్టండి, వాటి మీద డిబేట్ చేయండి. డెఫినెట్ గా యాక్సెప్ట్ చేస్తాం. అంతేగాని ఇలాంటి పర్సనల్ టాపిక్ తీసుకొని పదే మసాలా కోసం మీరు 24 గంటలు స్టేట్ లో మాట్లాడే పరిస్థితి. మసాలా విధానం రాష్ట్రంలో పోకపోతే ఏంటంటే మీరు చేసే తప్పు ఆంధ్రప్రదేశ్ ని ఒక ఇలాంటి వాతావరణం ఉన్న రాష్ట్రంగా చూపిస్తే అసలు ఇక్కడ ఉండటానికి కూడా భయపడతారు. ముఖ్యంగా చెప్పాలని ఇక్కడ ఉంటే మనకి ఏం ఇబ్బంది అవుతుందో, భవిష్యత్తులో రాజకీయాలు ఇక్కడ ఉంటే ఇబ్బంది అవుతుందన్న పరిస్థితి ఉన్నప్పుడు ఇది కరెక్ట్ కాదని నేను చెప్పదలుచుకున్నా. దీన్ని ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకొని చర్చ పెట్టాలి. ఆయన 164 సీట్లు ఇచ్చారంట, ఆ కూటమి మీద చాలా బాధ్యత పెట్టారు. ఏమంటే మహేశ్వర్ గారు ఖచ్చితంగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వ్యక్తిగతంగా వాళ్ళు ఇటువంటి అంశాలను ప్రోత్సహించరు, హర్షించరు, కేకలేస్తారు కూడా వాళ్ళ క్యాడర్స్ని, ఒప్పుకోరు వాళ్ళు. ఇక్కడ సార్ నేను చెప్పదలుచుకుంది చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరికి ఈ కింద ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేవి కూడా చాలా ఎలనీయట్లేదు. ఒక కోటరీ ఉంది చెప్పాలంటే, వాళ్ళ చుట్టూ ఒక కోటరీ ఉంది. నేను చూసాను ఆ పార్టీలో కోటరీ ఉందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళని పరిస్థితి ఉన్న పరిస్థితుల్లో మీరు చెప్పారు ఇందాక బుద్ధా వెంకన్న ఇట్లాంటి వాళ్ళందరూ కూర్చొని మసాలా కావాలి. ఎక్కడో ఈ దేశాల్లో ఉంటారండి వాళ్ళు, ఇక్కడ ఉండరు. పక్క దేశాల్లో పక్క రాష్ట్రాల్లో ఉంటాడు. అతను రాష్ట్రాన్ని కాపాడినట్టు మొత్తం పోస్ట్ పెట్టేస్తా ఉంటాడు. ఏదన్నా చిన్న కామెంట్ అంటే మనం ఒక సద్విమర్శ చేసినా కూడా ప్రభుత్వం మీద ఇతను మారిపోయాడు, ఇతను వైసీపీ కుక్క, పెయిడ్ కుక్క, ఆ కుక్క అని మాట్లాడే పరిస్థితి అంటే దారుణమైన పరిస్థితి. 4 సంవత్సరాలు మాట్లాడింది నేను ఆంధ్రప్రదేశ్ గురించి, మీరు కాదు. ఫీల్డ్ లో ఉన్నది మాట్లాడింది నేను విజయవాడలో. మాలాంటి వాళ్ళు ఏదైనా ఒక విమర్శ చేస్తే సద్విమర్శగా భావించాలి. కానీ దాన్ని కూడా నెగిటివ్ చేసుకునే పరిస్థితి వ్యక్తిగత జీవితం. మా భయం వేస్తుంది ఏంటంటే రేపు మా వ్యక్తిగత జీవితాలు కూడా వస్తారు. వ్యక్తిగత జీవితాలు నీకెందుకండి? విజయసాయి రెడ్డికి 4 లేదా 5 పెళ్లిళ్ళు 10 పెళ్లిళ్ళు తీసుకుంటాడు, నీకేంటి సంబంధం? రాష్ట్రానికి వచ్చిన సమస్య ఏంటి? అవేమన్నా నువ్వు ప్రూవ్ చేసావా? అసలు రాష్ట్రంలో అది ప్రాధాన్యత అంశమా? ఒక న్యూస్ వేసే ముందు సార్ యాజ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్ గా మేము ఇన్వెస్టర్ చెప్తే ₹1 ఖర్చు పెట్టారంటే ఎంత లాభం వస్తుంది, ఎంత బెనిఫిట్ వస్తుంది అనేది చూడాలి. యాజ్ ఏ జర్నలిస్ట్ గా మీరు ఒక్క నిమిషం టైం స్పెండ్ చేశారంటే ఆ నిమిషం టైం ప్రభుత్వానికి చేరవేసే ఇన్ఫర్మేషన్ అయి ఉండాలి, లేదా ప్రజలను అవేర్ చేసే ఇన్ఫర్మేషన్ అయి ఉండాలి. ఇవి 2 కాకుండా ఇలాంటి మసాలా ఇట్లాంటి ఆస్పెక్ట్స్ వెళ్ళి ఇలాంటి మాట్లాడి వీళ్ళందరి మీద కూడా కఠినంగా చర్య తీసుకుని నేను చెప్పాను. విజయసాయి రెడ్డి గారు మాట్లాడింది నాకు ఆయనతో వ్యక్తిగతంగా పరిచయం లేదు. ఆయన చెప్పిన దాంట్లో ఇదే నేను చెప్తున్నాను. మీరు ఇట్లాంటి వ్యక్తిగత ఆనందం వెళ్ళినప్పుడు అలాంటి కేసులు వేసి 4-5 కానీ ఇలా ఇబ్బంది పెట్టి సీరియస్ గా ఇష్యూగా వెళ్ళే పరిస్థితి ఉంటే భవిష్యత్తులో పర్సనల్ అంశాలు టచ్ చేయాలంటే భయపడాలి. ఒకవేళ పర్సనల్ అంశాలు ఉన్నా ఆయన చెప్పింది వాళ్ళ హస్బెండ్ చెప్పింది నిజమే అయినా మీకెందుకు అవసరం ఏంటి? 3 రోజులు వేయాల్సిన అవసరం ఏంటి? రాష్ట్రంలో 3 రోజులు న్యూస్ వేయాల్సిన అవసరం ఏంటి? ఇది ప్రభుత్వానికి తెలియదు అంటున్నారు. ప్రభుత్వానికి తెలియకుండానే ఇన్ని రోజులు 2-3 రోజులు వాళ్ళ ఛానల్స్ న్యూస్ లో వేసేయండి. వాళ్ళ కన్సర్న్ వాళ్ళ మద్దతు లేకుండా పర్మిషన్ లేకుండా 3 రోజులు వేసే పరిస్థితి ఉంటాయా? ఈ ఛానల్ అన్ని మీరు వేసే మెయిన్ ఛానల్. రైట్ మహేష్ గారు. సార్ శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడతారు. ఓకే శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడండి. మహేష్ గారు పాపము ఎంతో ప్రయత్నం చేశారు వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఇది రాకూడదని, సంతోషమే. అయితే అదే సందర్భంగా రాజ్యసభ సభ్యులుగా ఉన్న విజయసాయి రెడ్డి గారు వాసుదేవ్ లాంటి వాళ్ళు కొంతమంది వ్యక్తుల మీద దూషణ చేయడం తప్పు కదా? ఇప్పుడు ఏ ఛానల్ చేశారు కాబట్టి మీకు 164 సీట్లు ఇచ్చారండి. నేను మాట్లాడలా, నేను చెప్పనివ్వండి ప్లీజ్. ఫోర్త్ ఎస్టేట్ ని తిరగడం సమంజసమా? ఇప్పుడు ఆయన వ్యక్తిగత జీవితం రహస్యం అని అనట్లా. ఆయన చూసుకునే కదా గత ఎలక్షన్ ఎండోమెంట్ కమిషన్ అడిచెళ్ళింది. ఆయన చూసుకునే కదా కొంతమంది ట్రాన్స్ఫర్ ఇచ్చింది.
ఆయన చూసుకున్నారు కదా వేలాది కోట్ల రూపాయలు దేవాదాయ శాఖ బొక్కేసింది. మాట్లాడండి. నేను మాట్లాడుతున్నాను. ఇది మాట్లాడండి. ఆమె ఎవరు? ఆమె మా తల్లి, ఆవిడ డిప్యూటీ కమిషనర్ గారో లేదా డైరెక్టర్ గారు ఉన్నారనుకోండి. విజయసాయిరెడ్డిని అండబెట్టుకొని దేవాదాయ భూముల్ని, అక్రమంగా ఆస్తుల్ని, ట్రాన్స్ఫర్లని, దేవాదాయ కమిషనర్ని దుమ్మెత్తిపోసింది. నేను డైరెక్ట్ మొగంత మాట్లాడి తప్పు విధానం. ఎవరండా? విజయసాయిరెడ్డి అంట నేను అంట. ఇంకో విషయం ఏంటంటే విజయసాయిరెడ్డి సబ్జెక్ట్ కన్ఫై మాట్లాడలా, జర్నలిస్టులు వాడు వీడని మాట్లాడారు. గమనించారు లేదా? పదాలు చాలా ఘోరంగా తిట్టారు. ఇంకా నేను మాట్లాడలేదు కానీ బాగుంది సభ్యసభ మా తల్లిదండ్రులు నేర్పించలేదు కాబట్టి నేను మాట్లాడను. ఇంకా తప్పుడు మాట్లాడాను. ఇది ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న ఎవరిని మాట్లాడినా నేను ఖండిస్తాను. జర్నలిస్టులు ఈ దేశానికి కళ్ళు లాంటి వాళ్ళు, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, వాళ్ళు చెప్తున్నారు ఇది జరిగింది తప్పని చెప్తున్నారు. కాదా వద్దా నిరూపించుకోండి. మీరు విజయసాయిరెడ్డి వచ్చి ప్రెస్ మీట్ కూర్చొని నేను కూడా ఛానల్ పెడతా అంటే నీ అక్రమ సంబంధాలు డబ్బులు ఉన్నాయి, అక్రమ డబ్బులు సంపాదన పెట్టుకో ఛానల్. ఎవరుతున్నారు? భారతదేశంలో ఏ ఛానల్ పెట్టుకోవచ్చు. కాకపోతే పలానా మీడియా వాళ్ళు తప్పు చేశారు, పలానా వీడియోలు ఇటు అన్నారు, వాడి మీద ఇంకోటి వేస్తా అంటే వ్యక్తిగత దోషం కదా అంటే చెప్పకూడదా? జరిగిన తప్పుని పబ్లిసిటీ చేయడం అనేది పత్రికా రంగంలో కానీ ఎలక్ట్రానిక్ రంగంలో హక్కు. అది వాళ్ళ హక్కు. అది ఎందుకంటే ప్రభుత్వం తప్పు చేసినా ప్రతిపక్షం తప్పు చేసినా చెబుతుంది. దేవత అయినట్టు ఈయనేదో పెద్ద దేవుడైనట్టు మనం మాడలేం కదా. తప్పు చెప్తుంది అదే. మీరు చేసిన ఆరోపణల తాలూకు ఎంక్వైరీ చేయమనండి. అదే పట్టణం కాదండి. పెళ్లి విజయసాయిరెడ్డి గారు తప్పు వ్యక్తిగత జీవితంలో మీరు ఎందుకు వెళ్తున్నారు? చెప్పేది పూర్తిగా మీకు అర్థమయ్యేది. మీకు చెప్పేది పూర్తిగా మీకు అర్థమయ్యేది. విజయసాయిరెడ్డి వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఒక కోటరీ ఏర్పాటు చేసుకొని కుట్ర చేస్తున్నాడు. ఆ చట్టంలో జగన్మోహన్ రెడ్డి ఇరికిస్తున్నాడు. అది విజయసాయిరెడ్డి వేరు అనుకుంటున్నారా? నేనైతే వేరే అనుకుంటున్నాను ఇప్పటి వరకు. ఒక నిమిషం మహేష్ గారు రాగండి. జగన్మోహన్ రెడ్డి గారి పతివ్రత కాదు, విజయసాయిరెడ్డి గారి అంతకన్నా పతివ్రత కాదు. వాళ్ళిద్దరు సమస్యలు వచ్చాయి, వాళ్ళు విడిపోతున్నారు. ఆయన రాజ్యసభ ఎమ్మెల్యే కొత్తగా అంత ఉపగా వేరే ప్రయత్నం చేస్తున్నాడు. మా వాళ్ళు దగ్గర కూడా చేస్తారు. రెండో విషయం, చేస్తారా చేస్తారా రెండో విషయం. కాకపోతే కుట్ర జరుగుతాను. ఇప్పుడు ఆయన కార్యకర్తలు కాపాడుకోవాలి, ఆయన మెంబర్స్ కాపాడుకోవాలి, కుట్ర చేసుకోవచ్చు. సరే దీంట్లో వాళ్ళు పడ్డారా ఇటు వీళ్ళు పడ్డారా నాకు అనవసరం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, మా కుటుంబ కార్యకర్తలు కానీ వ్యక్తిగత దోషం పోతే మా పార్టీ ఏ విధంగా చర్య తీసుకుని మాకు తెలుసు. అయితే ఎవరో ఒకరిద్దరు మీరు అన్నట్టు ఆ ఎక్సైట్మెంట్ గురయ్యి ఆ మాట కూడా అనకపోతే సోషల్ మీడియాలో నేను అన్నది ఏంటంటే మహేష్ లాంటి వాళ్ళు ఉన్నాడు సార్, మహేష్ లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్లీజ్ మహేష్ లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మాట్లాడేటప్పుడు బూతులు అమలా బూతులు తింటే ఉండండి సార్. మహేష్ గారు ఆయన మాట్లాడియండి, చౌదరి గారిని మాట్లాడియండి. మహేశ్వరరావు గారు చౌదరి గారిని మాట్లాడియండి. కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు వచ్చినారు కాబట్టి సమర్థిస్తారు చెప్పండి. మీడియాని మర్చిపోతులు తిట్టాడండి, మీరు దాన్ని సమర్థిస్తారా? కాబట్టి మీరు చెప్పేది ఏంటంటే మీరు ఒకసారిగా తెలుగుదేశం పార్టీ కాదు కదా, కాంగ్రెస్ పార్టీ కదా, ఉంది కదా, మేము చెప్తున్నా పూర్తి స్థాయిలో మనం మాట్లాడే విషయాన్ని ప్రజలు చూస్తున్నారు. మీడియా మాట్లాడిన మాటలని చెప్పకుండా సొంత నేను జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు నాకు అనవసరం, వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి సంబంధాలు నాకు అనవసరం. కాకపోతే దీనివల్ల ప్రభుత్వం నష్టపోయింది, ప్రజల ఆస్తి నష్టపోయారు. మాట్లాడాలంటే మీడియా చెప్పాలి కదా, అది మీడియా బయటపెట్టింది. అటువంటి మీడియాని వాడు వీడు దొంగ ఎలా మాట్లాడే తప్పు కదా, తప్పు కదా. విజయసాయిరెడ్డి మీరు గొప్పవాడు అయిపోయినట్టు విజయసాయిరెడ్డి దయచేసి మీరు మాట్లాడాల్సింది ఏంటంటే ఎవరు తప్పు ఖండించండి, అంతేగాని విజయసాయిరెడ్డి పట్టుబడినట్టు ఆయన మనం తప్పు చేయనట్టు మనం మాడకూడదు. కాబట్టి కూడా ఏంటంటే తెలుగుదేశం పార్టీ విషయాన్ని చెప్పాల్సిన బాధ్యత ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఉంది.
అవి పెట్టిన రాష్ట్రం తెలియజేసిన మీడియా మీద దురుసుగా ప్రవర్తించడం విజయసాయి రెడ్డి చేసిన పెద్ద తప్పు. రైట్ మహేశ్వర గారు నాకు చౌదరి గారికి ఒక ప్రశ్న ఉంది. ఒక్క నిమిషం చౌదరి గారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తున్నారు, అమిత్ షా గారితో భేటీ కాబోతున్నారు. 2 వారాల వ్యవధిలో రెండోసారి. ఈసారి అరెస్ట్ పక్కా. డేట్ ఏమైనా తెలిసిందా మీకు? లీక్ అయిందా డేట్? సార్ వాసుదేవన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఆయనకే శిక్ష పడింది. మేము అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతా ఉంది. బాబు గారు వెళ్ళింది ఈ రోజు రాష్ట్ర పరిస్థితుల పైన మాట్లాడడానికి. ఎందుకంటే కొన్ని ఎమర్జెన్సీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అది మా తిరుపతిరావు కూడా తెలుసు. ఎందుకంటే డయేరియా లాంటిది భారీగా విస్తరిస్తా ఉంది. పీచ్ సెంటర్ లో రూపాయి కూడా లేదు, బ్లీచింగ్ కూడా డబ్బులు లేవు. ఇటువంటి సిచ్యువేషన్ లో అంటే మేము వాళ్ళని ఏదో చేయమని కాదు, కానీ ఎమర్జెన్సీ హెల్త్ ఎమర్జెన్సీకి కావాల్సిన కొన్ని విషయాలపై డిస్కస్ చేయడంతో పాటు రాష్ట్రానికి కొన్ని విదేశాల నుంచి వస్తున్న పెట్టుబడులు, అలాగే పోలవరానికి వచ్చిన ఇంజనీరింగ్ సజెషన్స్ కూడా ఒకసారి కేంద్రంతో. ఇంకొక అదనపు సమాచారం ఏంటంటే కుమారస్వామి గారు ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చేశారు. ఆ రిపోర్ట్ మీద అర్జెంటుగా మాట్లాడదాం రండి స్టీల్ ప్లాంట్ అది అనేది కూడా ఇది చాలా పక్కా సమాచారం అండి. పిఎంఓ నుంచి మనకు అందుతున్నదే. స్టీల్ ప్లాంట్ మీద కుమారస్వామి గారు రిపోర్ట్ ఇచ్చారు ఆల్రెడీ. ఎలా హౌ టు గో అబౌట్ ఆన్ స్టీల్ ప్లాంట్? సార్ మాకు ఆంధ్ర రాష్ట్రంలో చాలా అత్యవసర పరిస్థితులు ఉన్నాయి. దీన్ని మాట్లాడటంతో పాటు కేంద్ర సహకారం కూడా తీసుకోవాలి. మీరంటే కుమారస్వామి నివేదిక కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేయమని వాళ్ళే చెప్పారండి. మేము చెప్పట్లేదు. స్టీల్ ప్లాంట్ గురించి ఏ ఇబ్బందులు లేవు. అది ఆంధ్ర హక్కు. స్టీల్ ప్లాంట్ మన చేతుల్లోనే ఉంటుంది. కాకపోతే కొన్ని చట్టపరమైన సమస్యలు గతంలో తీసుకున్నారు కాబట్టి సరిదిద్దుకుంటూ వస్తున్నారు. పూర్తి స్థాయిలో రాష్ట్ర అవసరాలు చూస్తేనే బాబు గారు వెళ్ళారు. కానీ ఈరోజు మాకు వెంకటగిరి దగ్గర అయితే డైరెక్ట్ సీరియస్ అయ్యి ఒక చిన్న పాప చనిపోయింది. డిఎంహెచ్ ఒకడే కూర్చున్నారు. గుడ్ గవర్నెన్స్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. బాబు గారు ఫోన్ చేశారు, లోకేష్ గారు ఫోన్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేశారు. చూడండి, గతంలో విజయసాయి రెడ్డో లేదంటే పెద్దిరెడ్డో లేదా ఇంకొక ఆయన తన చేసేవాడు. కానీ డైరెక్ట్ సీఎం గారు మంత్రులు ఫోన్ చేసి డేరియా పైన మినిట్ టు మినిట్ మాటర్ చేస్తానంటే శ్రీహరి గారు డిఎంహెచ్ ఎలా తరుపుకుంటున్నారంటే ఆయన చేశాడు, చాలా బాగా చేశాడు. కాబట్టి అప్రిషియేట్ చేసి ఈరోజు భారీగా గుడ్ గవర్నెన్స్ ఎలా ఉండాలి పైన వాళ్ళు మానిటర్ చేయడం అనేది నిజంగా మాకు కూడా సంతోషం వేస్తా ఉంది. ఎందుకంటే ఈ ఎండాకాలంగా వర్షాకాలం కూడా పరిస్థితులు వస్తాయి కాబట్టి ఈ కారణాలతో పాటు మేము హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితులు రాకూడదు కాబట్టి ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం కూడా డిస్కస్ చేస్తాం. ఒకసారి తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్దాం. కుమారస్వామి నివేదిక కూడా చర్చ జరుగుతుంది. అనుమానం ఒక్కర్లేదు. 3 పార్టీలు నిర్ణయం తీసుకుంటారు. బాబు గారే గారు కదా, పురంధేశ్వర్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బాబు గారు కూర్చొని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూర్చొని తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్దాం. తిరుపతిరావు గారు, ఎటువంటి రాష్ట్రంలో చాలా ఇంపార్టెంట్ అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఉత్తరాంధ్రలో సెల్ టవర్ కారణంగా 40 మంది క్యాన్సర్తో మరణించారు, 50 మంది ఇంకా దాని బారిన పడుతున్నారు అని చెప్పేసి నిన్న చాలా ఇందాక హెల్త్ ఎమర్జెన్సీ అని చౌదరి గారు ప్రస్తావన చేశారు. కాబట్టి ఇది నిజంగా హెల్త్ ఎమర్జెన్సీ కదా. ఇది వదిలేసి మదన్ మోహన్ ఏం చెప్పాడు, లేకపోతే దేవాదాయ శాఖ సస్పెండ్ అయిన దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఏం మాట్లాడారు, విజయసాయి రెడ్డి ఆగ్రహంతో ఎలా ఊగిపారు, ఇవండి అంశాలు మనం మాట్లాడుకోవాల్సిందే. డెఫినెట్ గా అనేది ఇవాళ వచ్చిందేం కాదు. చాలా కాలంగా సెల్ టవర్లు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఏదైతే ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా చర్చనీయాంశం. దాని నేపథ్యంలో చాలా దగ్గర జనావాసాల మధ్య ఈ సెల్ టవర్ల తాలూకా తీసేవాళ్ళని ఉద్యమాలు అవి తీసేయడం కూడా జరిగింది. కొన్ని ఇంకా కొనసాగుతున్నాయి. కొంతమంది ఇళ్ల మీదే అప్పుడు తెలియక ఏదో రెంట్ వస్తుంది బయట టెర్రాస్ మీద పెట్టుకుంటే మార్కేయాలని పెట్టుకున్న వాళ్ళు ఇవాళ బాధపడుతున్నటువంటి సందర్భం ఇవన్నీ ఉన్నాయి. అయితే దీని మీద ఇంకా ఇప్పుడు మీరు ఏదైతే దాని నేపథ్యంలో ఈ క్యాన్సర్ సంబంధించి 40-50 మంది ఉత్తరాంధ్ర అనే దాని మీద ఇంకా కొంత సమాచారం రావాల్సి ఉంది వాస్తవంగా. కాబట్టి ఇది కూడా చర్చనీయాంశమే కాదనేదేం కాదు. అయితే ఇక్కడ ఒక్కటి విజయసాయి రెడ్డి గారి వ్యవహారంలో మనం ఒకసారి చూస్తే అక్కడ అది పార్టీ ఇంటర్నల్ అందానికి మన దగ్గర ఆయనని వాడినటువంటి ఒక పదమే మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు వాస్తవం గారు. ఏంటి అనేసి అంటే నేను ఛానల్ పెడతా అని చెప్పేసి ఎప్పుడైతే ప్రస్తావించాడో అక్కడే ప్రజలకు కానీ మీలాంటి వాళ్ళకి కానీ మాలాంటి వాళ్ళకి కానీ కొంత డౌట్ వస్తుంది. అది ఇంటర్నల్ డిస్టర్బెన్స్. ఎందుకంటే కొత్తగా పెట్టాల్సిన పనిలే. మొన్నటి వరకు ఆయన ఏ ఛానల్లో మాట్లాడాడు, ఏ పత్రికలో వచ్చింది, ఇది మనకు తెలిసినటువంటి విషయమే.
కాబట్టి ఖచ్చితంగా అక్కడ అది వాళ్ళ తాలూకా ఆంతరంగికమైనటువంటి అంశంగా కూడా మనం ఖచ్చితంగా దాన్ని ట్రీట్ చేయాలి. అది ఒకటే ఎవరు ఎలా మాట్లాడారనేది కాదు, కానీ ఆ పాయింట్ ఆధారంగా నిన్నటి నుండి చర్చ జరుగుతుంది. అంటే వాళ్ళ మీడియా గతం అంటే మొన్నటి వరకు వాళ్ళ మీడియా అని మనం అనుకున్నటువంటి మీడియాలో ఈయనకి స్పేస్ లేదు అనేది ఇక్కడ స్పష్టమైన తర్వాత నేను ఒక ఛానల్ పెడతాను అన్నటువంటి పరిస్థితికి రావాల్సి వచ్చింది అనేది ఇది కీలకమైనటువంటి అంశం వాసుదేవన్ గారు నా దృష్టిలో. మీరు ఏ విధంగా భావిస్తారు? కాబట్టి ఈ అంశాలు అంటే పార్టీ సహజంగా పార్టీ ఓటమి తర్వాత ఏదైతే కీ ప్లేసుల్లో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఇటువంటివి జరుగుతుంటాయి. అది ప్రాంతీయ పార్టీల్లో మరీ ముఖ్యం. అది మనం గతంలో కూడా చూసాం చాలా రాష్ట్రాలు. కాబట్టి ఆ నేపథ్యంలో వచ్చినటువంటి టీకప్ల తుఫానా లేకపోతే ఇది తుఫాన్గా మారుతుందా అనేది మనం ఇంకా డిసైడ్ చేయలేము. ఇది కీలకమైనటువంటి అంశం కదా వాసుదేవన్ గారు. ఏదైతే ఈ ఛానల్ ప్రస్తావన ఆయన తీసుకురావడం అనేది ఉందో అది కీలకమైనది, వాళ్ళ ఆంతరికమైనటువంటిది అనేది ఖచ్చితంగా అందరి వాళ్ళకు భావన. తిరుపతిరావు గారు సాక్షిలో కానీ సాక్షిలో కానీ దీనిపైన ప్రచారం కూడా ఇవ్వలేదు. సర్టన్లీ దట్ కెన్ బి డిబేటెడ్. ఒకసారి సుజాత గారి దగ్గరికి వెళ్దామండి. సుజాత గారు, సో నిన్న 2-3 రోజులుగా మనం జరుగుతున్న డెవలప్మెంట్స్ అండి. మీరు ఒక మహిళా నాయకురాలు, అవతల అంటే పూర్తిగా నేను ఉమెన్ ఓరియంటెడ్ పర్సెప్షన్ నుంచి చూడండి, ఆమె వేదన 2 రోజుల పాటు ఆమె పడ్డ మానసిక వేదన, ఆమె బయటకు వచ్చి ధైర్యంగా బోల్డ్గా మాట్లాడి ఉండొచ్చు కాక, బట్ ఆమె షీఈ్ అ మదర్, 2 పిల్లల తల్లి, బిడ్డలకి ఏం సమానం చెప్పుకుంటుందండి. ఇలా దీన్ని ఈవెన్ మీ పార్టీ వాళ్ళు కూడా ఏం తక్కువ తెల్లా, దాన్ని మీ సోషల్ మీడియాలో అందరూ అన్ను కానీ మరీ తెలుగుదేశం అంత ఉధృతంగా ఏం చేయలేదు. కానీ ఒక 10-15% మీరు కూడా మీమ్స్ మీ వాళ్ళు సోషల్ మీడియాలో అవసరమా? నిన్నటిదాకా మీరు లేవనెత్తిన అభ్యంతరాలు ఏంటి, ఈరోజు మీరు చేస్తున్నది ఏంటి? మహిళా నాయకులుగా మీకు ఎప్పుడు ఈ అభ్యంతరాలని పార్టీ నాయకుడి దృష్టికి తీసుకురావాలి, చీఫ్ దృష్టికి తీసుకురావాలని అనిపిలా మీకు? ఖచ్చితంగా సార్, మానసిక దౌర్భాగ్యం దౌర్బల్యం ఉన్నవాళ్ళు, పరిపూర్ణ వ్యక్తిత్వం లేని వాళ్ళు మాత్రమే రాజకీయాల్లో ఉండి కూడా ఇటువంటి వ్యక్తిగత విమర్శలకు దిగుతారని నేను భావిస్తున్నాను సార్. ఖచ్చితంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు మీరు వాళ్ళు చేసిన అవినీతి మీద కానీ, వారు చేసిన భూ దందాల గురించి కానీ, వాటి గురించి ప్రశ్నించండి. కానీ ఒక మహిళా అధికారిగా ఉండి, ఒక ఎన్విరాన్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ గా ఉండి ఆవిడ ఏదన్నా అక్రమాలకు పాల్పడితే, అక్రమార్జన చేస్తే కనుక దాని మీద ప్రశ్నించండి, తప్పులేదు. కానీ వ్యక్తిగతంగా ఆవిడకంటూ ఒక స్పేస్ ఉంటుంది, తనకు ఒక వ్యక్తిగత స్వేచ్ఛ చట్టాలు ఇచ్చాయి. కాబట్టి దాని ప్రకారం ఆవిడ 1 పెళ్లి చేసుకుంటుందా, 2 పెళ్లి చేసుకుంటా, 3 పెళ్లి చేసుకుంటుందా అన్నది ఆవిడ సొంత నిర్ణయం. దాని మీద ఎవరు కామెంట్ చేయకూడదండి, ఖచ్చితంగా తప్పే. భువనేశ్వరి గారిని అసెంబ్లీలో ఎవరైతే విమర్శించారో అది ఎంత తప్పో, అలాగే పవన్ కళ్యాణ్ గారిని 3 పెళ్లిళ్ళు అని చెప్పి విమర్శించడం ఎంత తప్పో, ఇప్పుడు ఈ శాంతి గారి విషయంలో కూడా అలా విమర్శించడం ఖచ్చితంగా 100% తప్పే అండి. ఇటువంటి తప్పులు చేసినవి మా అధినేత దృష్టికి మా సోషల్ మీడియా ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకెళ్లడం ద్వారానే ఆయన ఖచ్చితంగా మొదట్లోనే అటువంటి సంస్కృతి మంచిది కాదని తుంచివేయడం జరిగిందండి. అలాగే మన ఆయన విజయసాయి రెడ్డి గారి విషయంలో తీసుకుంటే కనుక గత 5 ఏళ్లలో ఆయన ఎంపీగా ఎటువంటి హోందాతను లేకుండా చాలా చీప్ గా సోషల్ మీడియాలో ట్వీట్లు పెట్టడం కానీ, ఆయన వాడిన భాష కానీ, ఆయనకున్న విలువను తగ్గించేసేయండి. సోషల్ మీడియాలో ఎవరైతే ఉంటారో వాళ్ళు పూర్తి స్వేచ్ఛగా ఉంటారు. తెలుగుదేశం కార్యకర్తలు కానీ, ఇటు జనసేన కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు అయితే వాళ్ళు ఫ్రీలాన్సర్ గా పనిచేస్తుంటారు. వాడికి ఎటువంటి జీతాలు భత్యాలు మా దగ్గర నుంచి ఏముండవు. కాబట్టి వాళ్ళందరికీ ఈ 5 ఏళ్లుగా విజయసాయి రెడ్డి గారి మీద ఒక రకమైన అభిప్రాయం వచ్చేసిందండి. ఈయన ఎంపీగా కూడా ఎటువంటి అర్హతగా పనికిరాని వ్యక్తి ఈయన అని. ఎందుకంటే చాలా చీప్ గా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి సార్. చాలా దిగజారి, అంటే ఒక సామాన్య కార్యకర్త కూడా అంత దౌర్భాగ్యమైన భాష వాడరు. అలాంటి భాష వాడి మాట్లాడిన సందర్భం ఉంది. కాబట్టి విజయసాయి రెడ్డి గారి విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళ రియాక్షన్ కొంచెం అంత ర్యాపిడ్ గా ఉండడం జరిగింది. కానీ ఏదైనా కూడా ఆయన చేశారని చెప్పి వీళ్ళు అటువంటి విమర్శలకు దిగడం మాత్రం 100% తప్పండి. వారి కుటుంబం, ఆవిడ కుటుంబం, అలాగే వాళ్ళ పిల్లల భవిష్యత్తు, అందులోకి 2 ఆడపిల్లలు అంటున్నారు. వాళ్ళ భవిష్యత్తు ఆలోచించుకుని వాళ్ళని అలాగా 3-4 రోజులు మీడియాలో వాళ్ళని బయట